ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు డి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. రైట్ శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అమరావతి అన్న అంశం అనేది ఇంకా ఒక రకమైన అనిశ్చితి, ఒక రకమైన అస్పష్టత అక్కడున్న రాజకీయాలు పరిణామాల నేపథ్యంలో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఒక రాజధానిగా అప్పటి ప్రభుత్వం, అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, దాన్ని నిర్ణయించారు. కేంద్రం కూడా దానికి తగ్గట్టుగానే కొంత నిధులు ఇవ్వటం, సహాయం చేయడానికి ముందు రావటం ఇవన్నీ జరిగాయి. అంతకుముందు రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు, ల్యాండ్స్ ఇచ్చారు. అక్కడి వరకు అంతా సవ్యంగా సాగింది. కానీ ఇప్పటికీ దాదాపు 12 ఏళ్ళు అయిపోతుంది 2014 తర్వాత నుంచి మనం మాట్లాడుకుంటే. ఒక రకమైన అస్పష్టత ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఒక రకమైన అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో రైతులు అమరావతికి చట్టబద్ధత కావాలని కోరుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉంటుందా ఉండదా అన్న ఒక సంశయం. ఎందుకంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అంటే వాళ్ళొక విధానం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం మేము అమరావతి రాజధాని అని ఆల్రెడీ మేము నోటిఫై చేశాం కాబట్టి అమరావతి ఏకైక రాజధాని అన్న అంశాన్ని రెండోసారి కూడా చెప్పింది ఎన్నికల్లో, అదే విధానాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం ద్వారా వనగూరు ప్రయోజనాలు ఏంటి, భవిష్యత్తులో ఎదురు కాని సమస్యలు ఏంటి? సతీష్ గారు, ముందుగా 10 టీవీ వీక్షకులకు మీకు అందరికీ కూడా గుడ్ డే సార్. గుడ్ న్యూస్ సార్. హిస్టారిక్ డే. ఎందుకంటే ఇది ఒక హిస్టారిక్ రెజల్యూషన్గా మనం చూడాలి. మీరు అన్నారు ఏంటి, అనిశ్చితి. ఈ రోజుతో దానికి తెర, ఆందోళన. ఎందుకంటే దగ్గర దగ్గర 1500 రోజులు రైతులు, మహిళలు ఆందోళనలు మనం చూసాం. ఆ యాజిటేషనే జగన్మోహన్ రెడ్డి పతనానికి పునాది. ఎందుకంటే ఒక ప్రాంతం పైన కక్ష, ప్రజలపైన కక్ష మనం చూసాం. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రజలకి సంఘటితంగా నిలబడ్డారు. అక్కడ రైతులకి లేకపోతే మహిళలకి సానుభూతిగా మొన్న వచ్చినటువంటి మ్యాండేట్, ప్రజా తీర్పు. ఇప్పుడు ఈరోజు తీసుకున్నటువంటి ఈ రెజల్యూషన్ ఏంటంటే ఇది ఇక భవిష్యత్తులో ఎవరు దీన్ని కదల్చడానికి వీల్లేనట్టుగా ఇదొక రక్ష. అంటే మనం ఏదో రక్షాబంధన్ దినోత్సవం చేసుకుంటున్నాం, ఒక రక్షణ. ఏది ఇప్పుడు దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు నేను జర్నలిజంలో ఉన్నప్పుడు వెళ్తుంటే వాళ్ళ యొక్క మీటింగ్స్లో చేసేవాళ్ళు ఏమని, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అనేవాళ్ళు. వాము ఏమి దేశభక్తి అనుకునేవాడిని. అంటే ఇప్పుడు ఇవాళ అమరావతికి కేంద్రం రక్ష, అవును, లేదు కేంద్రానికి అమరావతి రక్ష. ఇది 3 అంశాలు దీంట్లో కూడా. మోహన్ దాస్ పాయని మనకు తెలుసు, ఆయన ఏంటి, ఇది ఒక హరాకిరి అన్నాడు జగన్మోహన్ రెడ్డి డెసిషన్ మీద. అప్పుడు ఆయన 3 క్యాపిటల్స్ బిల్లు, ఈ సిఆర్డిఏ రిపేల్ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఇది ఒక ఆత్మహత్యా సదృశ్యం అని ఆ రోజే అన్నటువంటి దీంట్లో ఇది ఒక నేషనల్ ట్రాజడీ అన్నారండి. ఏది, రాజధానిని 3 ముక్కలు చేయటం, లేకపోతే అక్కడ తీసుకెళ్ళి విశాఖపట్నంలో అదొక చోట, కర్నూలు అనే దానిపైన శేఖర్ గుప్తా ఏమన్నాడు, నేషనల్ ట్రాజడీ అన్నాడు. అంటే ఒక జాతీయ విషాదంగా దీన్ని భావించారనమాట. ఎక్కడో దాగేందుకు మీకు అసలు కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. స్వామి అంకలేశ్వర్ అయ్యర్ మీకు తెలుసు, ఏది మనకి జర్నలిజంలో ఈ స్వామి అంకలేశ్వర్ అయ్యర్ ఏమని రాశాడంటే, అప్పట్లో ఏది ల్యాండ్ పూలింగ్ని ఆయన బాగా హైలైట్ చేశాడు. ఆకాశానికి ఎత్తుతూ, అంటే ఒక చుక్క రక్తం చిందకుండా, అసలు ఎటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇన్ని వేల ఎకరాలు ఎలా ఇచ్చారు అంటూ ఆయన ఏమని రాశాడంటే, పొలిటీషియన్స్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు పుట్ ఎథిక్స్ ఫస్ట్. పొలిటీషియన్స్ నుంచి మనం ఎథిక్స్ ఆశించం, బట్ ఏపీ సీఎం చంద్రబాబు హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ పాసిబుల్ టు కంబైన్. అంటే ఎథిక్స్ని పాలిటిక్స్ని కంబైన్ చేయొచ్చు అని చంద్రబాబు రుజువు చేశాడంటూ, ఎథిక్స్, గుడ్ పాలిటిక్స్ అండ్ ర్యాపిడ్ డెవలప్మెంట్ రేర్లీ డస్ దట్ హ్యాపెన్. అంటే ఎథిక్స్ లేకపోతే గుడ్ పాలిటిక్స్, ర్యాపిడ్ డెవలప్మెంట్ 3 కలవటం అనేది చాలా అరుదైన జరుగుతుంది అంటూ, అసలు హార్వర్డ్ యూనివర్సిటీలో లేకపోతే ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఇన్ ఏపీ ఇనిషియేటెడ్ బై నాయుడు హ్యాస్ బీన్ హిస్టారిక్. The farmers are convinced to take part in the development process in a short time. 60 రోజుల్లో 25,000 మంది రైతులు దగ్గర దగ్గర 30,000 ఎకరాలు ఇచ్చారంటే
అంటే ఇది ఇప్పుడు మనం చూసాం కొన్ని చోట్ల ఏది కాల్పులు. అవును. ఎక్కడో ఎందుకు ఆ టాటా నానో కారు విషయంలో అప్పట్లో అసలు నందిగామ ఎంత యాజిటేషన్. మీకు తెలుసు రాజశేఖర రెడ్డి టైంలో కాకరాపల్లి, సోంపేట కాల్పులు అసలు పెద్ద ఉద్యమాలు. అక్కడ ఒక 8 మంది చనిపోయారు, ఇక్కడ ఒక 3 మంది చనిపోయారు. అంటే రాజశేఖర రెడ్డి పైన అంత అంటే భూమి ఇవ్వటం అనేది ఏ రైతు ఇష్టపడ్డాడు. అవును, ముదిగొండ కూడా చూసాం. ముదిగొండ అయితే మరి 8 మంది చనిపోయారు కాల్పుల్లో. అది ఇళ్ల పట్టాలకు సంబంధించింది, ఇవేమో పరిశ్రమలకి ల్యాండ్ తీసుకోవటం అనే అంశం. అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అనాలా, లేకపోతే అదే మరి ఆయన మోహన్ దాస్ పాయ్ అన్నట్టు హరాకిరి అనాలా, సూయిసైడ్ అనాలా, దాన్ని అతను గనక ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టుంటే, ఏది అమరావతి పైన ఆ అసంపూర్తి భవనాలన్నీ కంప్లీట్ చేసేసి ఉంటే, తనంటూ ఇంకో చోట ఇంకో ఏరియాని డెవలప్ చేసుకుంటే అదే ప్రాంతంలో, ఏది ఇప్పుడు చంద్రబాబు ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడ కాకుండా తనేమంటారు నాగార్జున యూనివర్సిటీ, అవును అక్కడ ఎందుకని మీరు ఎందుకని పెట్టరు, యూనివర్సిటీకి గుంటూరుకి మధ్యలో ఎందుకు పెట్టరు, ఇట్లా నీ హయాంలో 5 ఏళ్లలో అక్కడే గనక నువ్వు కట్టుబడులు చేసేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఆయనకు వచ్చేది కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది కూడా ఈ ప్రాంతమేనండి. అవును, ఆ 2 జిల్లాల్లో బాగానే 2019 ఎన్నికల్లో ఎక్స్పెక్టేషన్ మించి వచ్చాయి. 2 జిల్లాల్లో 31 స్థానాలు, అక్కడ 17, ఇక్కడ 14. 31 స్థానాలకి తెలుగుదేశం గెలిచింది. అక్కడ 2, ఇక్కడ 2, 4. 27 స్థానాలు ఇచ్చి నిన్న ఆ ప్రజలు నెత్తిన పెట్టుకుంటే ఎంత కృతజ్ఞతగా ఆయన ఆ ప్రాంతానికి అక్కడ అభివృద్ధికి నాంది పలకాలండి. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చంద్రబాబుకి మంచి పేరు వచ్చుద్ది, అది తప్పు అసలు.